ఎక్కడన్నా మీటింగ్ పెడుతున్నా కానీ ఆస్తితో అందరూ పరిగెత్తుకెళ్తున్నారు. అందరూ లెటర్ ప్యాడ్ మీద మా సమస్యలు రాస్తున్నాము, అమ్మా చూస్తామమ్మా, సీఎం సార్ దగ్గరికి తీసుకెళ్తామమ్మా, మీకు న్యాయం చేస్తామమ్మా అంటే మేము ఎంత ఎదురు చూస్తున్నామంటే ఈ దసరా కానుగానో మాకు రెగ్యులర్ చేస్తామన్న వార్త వచ్చిందని మేము ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో నిన్న జీవో ఇచ్చారండి 115 అని. ఏది ఏఎన్ఎంస్ని రెగ్యులర్ చేస్తా వాళ్ళకే శాంక్షన్ పోస్టులు ఇస్తున్నామని. మరి జిఎన్ఎంలు చదివి బీఎస్సీ నర్సింగ్ చదివి ఎంఎస్సీ నర్సింగ్లు చదివి మేమేమైపోవాలండి? మాకేది రెగ్యులర్ నోటిఫికేషన్ ఏది, రెగ్యులర్ పోస్టులు ఏవి? మేము ఇంక ఈ కాంట్రాక్ట్లోనే చేస్తూ ఉండాలా? మేము పడిన బాధలకి, మేము పడిన స్ట్రెస్కి, మేము పడిన ఇదికి ఎంతో మందిని కోల్పోయాం కండి కోవిడ్లో. మాకు జరిగిన న్యాయాలు ఏంటండి? ప్లీజ్ సార్ దయచేసి మా గురించి ఆలోచించండి. దయచేసి ఆ 115 జీవో అనే దాన్ని స్టాప్ చేయండి సార్ ప్లీజ్. ఎందుకంటే ఒక 3.5 సంవత్సరాలు స్టాఫ్ నర్స్ చదవాలంటే 3.5 సంవత్సరాలు సార్. ఇంటర్మీడియట్ బైపీసీ అయిపోయినాక బీఎస్సీ నర్సింగ్ 4.5 years సార్. ఎంఎస్సీ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత 2 years ఇంకా మా ట్రైనింగ్ చేసి మళ్ళీ 2 years చదవాలి సార్. ఇన్ని సంవత్సరాలు చదివి కూడా ఎందుకు మేము ఈ కాంట్రాక్ట్లో చేస్తుంది? రెగ్యులర్ అయితే మాకు మా పిల్లల ఫ్యూచర్ బాగుండిద్ది అని చెప్పి అంత పెద్ద పెద్ద చదువులు చదివి కూడా మేము కాంట్రాక్ట్గా స్టాఫ్ నర్సులుగా చేస్తుంటే ఈ రోజున నిన్నిచ్చిన జీవో ఏంటండి దాని అర్థం? వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి కదండి ఏఎన్ఎంస్ తెచ్చి జిఎన్ఎం పోస్టులు ఇవ్వడం ఏంటండి? ప్లీజ్ దయచేసి మా బాధను అర్థం చేసుకుని మాకు న్యాయం చేయండి సార్. మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందరినీ రెగ్యులర్ చేయండి సార్. మీ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగిద్దని చూస్తున్నాం సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ మా బాధలను అర్థం చేసుకుని ప్రతి ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ని రెగ్యులర్ చేయండి సార్. ప్లీజ్ సార్ జీవో నెంబర్ 115 రద్దు చేయండి సార్. ప్లీజ్ మా తరపున పోరాడండి సార్. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా జీహెచ్లో సర్వీస్ చేస్తున్నాను. మేము ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే జీవో నెంబర్ 115 వల్ల కాంట్రాక్ట్లో చేసే స్టాఫ్ నర్సులకి అన్యాయం జరుగుతుంది. జీవో నెంబర్ 115 వల్ల రెగ్యులర్ ఏఎన్ఎం ఆల్రెడీ వారు రెగ్యులర్ సర్వీస్లో ఉన్న ఏఎన్ఎంస్కి ఈ శాంక్షన్ పోస్టులు వాళ్ళు రిక్రూట్ అయిపోతున్నారు. దానివల్ల కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ అన్నది జరగదు. నెక్స్ట్ మా తర్వాత వచ్చే జిఎన్ఎం చదువుకునే వాళ్ళకి కానీ బీఎస్సీ చదువుకునే వాళ్ళకి కానీ శాంక్షన్ పోస్టులో వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేకెన్సీ పోస్టులు ఫిల్ అయిపోతున్నాయి రెగ్యులర్ ఏఎన్ఎంస్ తోటి. సో తర్వాత చదివే బీఎస్సీ చదివే పిల్లలకు ఉద్యోగాలు అనేది గవర్నమెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా రావు. ఇంకా 2016 నుంచి 9 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లు చేసే చాలామంది స్టాఫ్ నర్సులు ఉన్నారు. వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. ఎట్లా అంటే 45 yearsకి ఒక కాంట్రాక్ట్ అన్ఎంప్లాయ్కి కాంట్రాక్ట్ ఉద్యోగం వస్తే 9 సంవత్సరాలు వాళ్ళు కాంట్రాక్ట్లో చేశారు. అంటే ఇప్పుడు 54 సంవత్సరాలు వచ్చే వాళ్ళకి అయినా కాంట్రాక్ట్లోనే ఉన్నారు. అంటే వాళ్ళకి రెగ్యులర్ సర్వీస్ అన్నది వాళ్ళ జీవితంలో లేదా? నర్సింగ్ చదువుకున్నందుకు వాళ్ళకి రెగ్యులర్ పోస్టింగ్ అన్నది లేదా? రెగ్యులర్ సర్వీస్ రాదా వాళ్ళకి? ఇది అన్యాయం జరుగుతుంది, చాలా అన్యాయం జరుగుతుంది. ఇంకా ఈ ఏఎన్ఎంలకి ఈ విధంగా రెగ్యులర్ పోస్టులు శాంక్షన్ పోస్టులు ఇవ్వటం వల్ల రెగ్యులర్ సర్వీస్లో ఉన్నటువంటి ఆల్రెడీ రెగ్యులర్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ప్రమోషన్ లిస్ట్లో బ్యాక్ అయిపోతారు. ఎందుకంటే సీనియర్ ఏఎన్ఎంస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అడ్డం వచ్చేస్తారు వీళ్ళకి. అంటే ప్రమోషన్ లిస్టులో ఫ్రంట్ ఉన్నాడు బ్యాక్ వెళ్ళిపోతాడు. ఇన్ని అన్యాయం జరుగుతున్నాయి దీనివల్ల. అందుకని మాకేం చేయాలంటే జీవో నెంబర్ 115ని రద్దు చేయాలి, ఇమీడియట్గా రద్దు చేయాలి. ఈ కాంట్రాక్ట్లో ఉన్నట్టు స్టాఫ్ నర్సులు అందరినీ కూడా, ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు బలంగా పెట్టి జాబులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇమీడియట్గా రెగ్యులర్ చేయాలి. వాళ్ళ జీవితాలను కాపాడాలి, వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలి. అదే అండి మా కోరిక. దయచేసి ప్రతి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కానీ గవర్నమెంట్ లేని వాళ్ళు కూడా మా విజ్ఞప్తి విని మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.